హాయ్ అందరికి వెల్కమ్ టు అర్జున్ డైరీ ఫార్మ్స్. ఇవాళ నేను కిందికి వెళ్ళేసరికి ఆల్రెడీ బాదం నూనె పట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా దగ్గర ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఇలా స్వీట్స్ అయితే చేస్తాము. లాస్ట్ 3 days లో 50 kg డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఆర్డర్ వచ్చింది. ఇంకా ఇవాళ చేసిన లడ్డూస్ అన్ని కూడా రేపటికి డిస్పాచ్ అయిపోతాయి. అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం ప్రాసెస్ సింపుల్ గానే ఉంటది, కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది అంతే. ఫస్ట్ అయితే నెయ్యిలో కాజు బాదం వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని పిస్తాతో పాటు వాల్నట్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తో పాటు ఫ్లాక్ సీడ్స్ కూడా అందులోనే వేసి వేయించుకోవాలి. ఒకవేళ కస్టమైజేషన్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే అవి సెపరేట్ గా చేస్తాము. తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ తో పాటు అంజీర్ వేసి మంచిగా వేయించుకోవాలి. నిజం చెప్పాలంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేసిన ప్రతిసారి మాకు 5-6 గంటల టైం పడితే ఇందుకోసం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవడానికి మా అందరికి ఇంకొక రోజు టైం పడుతుంది. ఫైనల్ గా ఈ లడ్డు కోసం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవడం ఒక ఎత్తు అయితే ఈ ఖర్జూర్ వేయించుకోవడం ఇంకొక ఎత్తు. ఇంకేముంది, ఆ తర్వాత ఇవన్నీ మంచి కలిసేలాగా కలుపుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్ లడ్డు చుట్టేసుకోవడమే. మనం చేసిన డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఇంకెవరికైనా ఇస్తే ఒక్కటి తినడంతో మాత్రం అస్సలు ఆగరు, మళ్ళీ తీసుకొని తింటారు. టేస్ట్ అయితే అంత బాగుంటది. మరి మేము చేసినప్పుడు చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. అయితే వెంటనే ఆర్డర్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మన అర్జున్ ఫార్మ్స్ ఆఫీస్ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. మరి చాలా మంది ఆయిల్స్, స్వీట్స్, స్నాక్స్, గీ, హనీ కోసం ఎట్ ఏ టైం కాల్ చేయడం వల్ల అటెండ్ చేయలేకపోతున్నాం. వాట్సాప్ చేస్తే కొంచెం లేట్ అయినా తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ.